Someone's birthday. A friend invites him to a party. He refuses. They mock him. He is provoked and goes along with his friends. These are arguments, and from arguments to fisticuffs to a full blown fight. Someone commented on his girlfriend. He commented on the other person's girlfriend. No one is aware those whose life is snuffed out in the blind race that ensues. A youth went to swim in the river Krishna and drowned. ఓకే, ఇప్పుడు థర్డ్ సీన్ చూడండి. వాళ్ళ కొడుకుని ఎవడో పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. పార్టీకి ఇన్వైట్ చేస్తే వీడు రాడు, వీళ్ళ కొడుకు రానంటాడు. రానంటే అప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడంటే వీడి గురించి వెటకారంగా చేస్తాడంట. ది మాక్ హిమ్. సో హీఈస్ ప్రవోక్డ్, వాడికి కోపం వస్తుంది అండ్ గోస్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. వాడు ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్తాడు. దేర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, ఇద్దరి మధ్యన సంభాషణ, ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, వాదోపవాదాలు జరుగుతాయి. అండ్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్ టు ఫిస్ట్ కప్స్, అక్కడి నుంచి కొట్టేసుకుంటారంట. ఎక్కడ వెళ్ళిపోద్ది అంటే ఫుల్ బ్లోన్ ఫైట్, అలా మొత్తం గ్యాంగ్ అంతా కొట్లాట. సమ్వన్ కామెంటెడ్ ఆన్ హిస్ గర్ల్ ఫ్రెండ్. ఎవడో వీడి గర్ల్ ఫ్రెండ్ మీద, ఒరే నీ గర్ల్ ఫ్రెండ్ బాగోదు అని చెప్పి కామెంట్ చేస్తాడు. హీ కామెంటెడ్ ఆన్ అదర్స్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్. వీడేం చేస్తాడంటే తిరిగి ఆపోజిట్ వాడి గర్ల్ ఫ్రెండ్ మీద కామెంట్ చేస్తాడు. నో వన్ ఈస్ అవేర్ హూస్ లైఫ్ ఈస్ స్నఫ్డ్ అవుట్ ఇన్ ది బ్లైండ్ రేజ్ దట్ ఎన్ష్యూస్. ఇంతకీ ఎవడిని కొట్టాడు, ఎవడ ప్రాణాలు పోయినాయి అన్నది తెలియనంత చితక్ కొట్టేసుకుంటారు మొత్తం ఆ బ్యాచ్ అంతా. ఇది థర్డ్ సీన్ అండి. ఆవిడ ఊహించుకుంటది ఇవన్నీ కూడా. ఆవిడ సీరియల్స్ లో చూసిన సీనరీస్ అనమాట. నా ఏమంటాడంటే తర్వాత సీన్ చూడండి. ఎ యూత్ వెంట్ టు స్విమ్ ఇన్ రివర్ కృష్ణ అండ్ డ్రౌండ్. ఇది ఇంకొక సీక్వెన్స్. ఒక చిన్న కుర్రాడు, అంటే టీనేజ్ లో ఉన్న కుర్రాడు ఏం చేస్తాడంటే కృష్ణ రివర్ లో స్నానం చేయడానికి వెళ్తాడంట. కృష్ణ రివర్ అంటే ఆబ్వియస్లీ విజయవాడ పక్కన, గుంటూరు పక్కనే ఉండాలి కదా. సో ఈ సీన్ అంతా విజయవాడ గుంటూరు దగ్గర జరుగుతుంది అనమాట. ఆ చుట్టుప్రక్కల ఏరియాలో జరుగుతుంది. సో ఆడక్కడికి వెళ్ళి స్విమ్మింగ్కి వెళ్ళి ఏమో మునిగిపోయాడేమో. తర్వాత సీక్వెన్స్ చూడతల్లి. Cricket betting in thousands of rupees. If they win, it is wild partying. If they lose, where will they get money to replace it? They steal scooters, motorbikes, laptops, and sell these in the grey market. Police apprehended the offenders, mask them, put them on the identification line. I hope that our innocent child is not caught in that. ఇప్పుడు చూడండి ఇంకో సీక్వెన్స్. ఇంకోటి ఊహించుకుంటుంది ఆవిడ. ఏంటంట, క్రికెట్ బెట్టింగ్ అంట. ఐపీఎల్ మ్యాచ్ లాంటివి జరుగుతుంటే వేలు బెట్టింగ్ కాస్తాడంట. ఇఫ్ దే విన్ ఇట్ ఈస్ వైల్డ్ పార్టీ థింగ్. ఒకవేళ గనక బెట్ నెగ్గితే ఓకే సరిపోయింది. కానీ ఇఫ్ దే లూస్ ఏమైతుంది? వేర్ విల్ దే గెట్ మనీ టు రిప్లేస్ ఇట్? పోయిన డబ్బులు రిప్లేస్ ఎక్కడి నుంచి చేస్తారు? ఆ రిప్లేస్ చేయడానికి దే స్టీల్ స్కూటర్స్ దొంగతనాలు చేయడం, మోటార్ బైక్స్, ల్యాప్టాప్స్ అండ్ సెల్ దీస్ ఇన్ గ్రే మార్కెట్. ఏమండి, సో వీళ్ళను తీసుకొచ్చి దొంగ మార్కెట్ లో అమ్మడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? పోలీస్ అప్రహెండ్ ది అఫెండర్స్ అండ్ మాస్క్ దెమ్. పోలీసులు పట్టేసుకుంటారు తప్పులు చేసిన వాళ్ళకి. ఏం చేస్తారు? మొఖాలకు కనిపించకుండా ప్రెస్ మీట్ లో అనేది పోలీసులు ఏం చేస్తారు చూసావు కదా, మనకి మాస్క్ వేసి వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెడతారు. అలాగా మాస్క్ చేస్తారు అండ్ పుట్ దెమ్ ఇన్ ఐడెంటిఫికేషన్ లైన్. ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ లైన్ లో పెడతారు. ఐ హోప్ దట్ అవర్ ఇన్నసెంట్ చైల్డ్ ఇస్ నాట్ కాట్ ఇన్ దట్. మన కుర్రవాడు అలాంటి ఇన్సిడెంట్ లో, అలాంటి సిచ్యుయేషన్ లో ఉండకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఆమెకి ఒక కోరిక కలుగుతుందండి. టోటల్ సీక్వెన్స్ చూడండి ఒకసారి. క్రికెట్ బెట్టింగ్ 1, 2 రివర్ కృష్ణలో స్విమ్మింగ్ 1, 3 బర్త్డే రోజుని ఫైట్, 4 లిఫ్ట్ అడగడానికి వస్తాడు, అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్, దట్ ఈస్ 5. అమ్మ చరిష్మా టోటల్ ఎన్ని సీక్వెన్స్లు? 5 సార్. టోటల్ 5. మళ్ళీ ఒకసారి 5 నాకు ఒకసారి రివైజ్ చేయ చరిష్మా. ఏంటంటే చెప్పు. ఓకే సార్.
తను మోటార్ బైక్ మీద వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తుంటే ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది సార్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి తల్లి? ఒక స్ట్రేంజర్ లిఫ్ట్ అడుగుతారు సార్. లిఫ్ట్ అడిగితే అతను ఆ బాయ్ ఆగుతాడు సార్. ఆగిన వెంటనే తన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ ఇంకా మోటార్ బైక్ కీస్ అన్ని తీసుకొని తన్ని పాడేసి వెళ్ళిపోతాడు సార్. అది సెకండ్. థర్డ్ సీన్ ఏంటమ్మా? తన ఫ్రెండ్ బర్త్డేకి ఆ బాయ్ ని ఇన్వైట్ చేస్తారు సార్. కానీ తను వెళ్ళడు సార్. వెళ్ళలేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో చాలా గొడవలు అవుతాయి సార్. గొడవ ఓకే, అయితే ఎవరో తన ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని కామెంట్ చేస్తారు సార్. అలాగే తినేమో వాళ్ళ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని కామెంట్ చేస్తారు సార్. అలా గొడవలు అవుతాయి సార్. అలా గొడవలు అవుతాయి. తర్వాత సీక్వెన్స్? కృష్ణా రివర్ లో స్విమ్మింగ్ చేద్దామని వెళ్ళి మునిగిపోతాడు సార్. నెక్స్ట్ పాయింట్ అంటే క్రికెట్ బెట్టింగ్ చేస్తారు సార్. ఒకవేళ విన్ అయితే పర్లేదు సార్, కానీ లూజ్ అయితే మనీ రీపే చేయాలి కాబట్టి తను మొత్తం అన్ని దొంగతనం చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతారు సార్. అది పోలీస్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తారు సార్. ఓకే, దట్ ఈస్ ద ఫిఫ్త్ సీన్. టోటల్ 5 సీన్స్ అందరికి గుర్తొచ్చినాయా? Yes, sir. లక్ష్మీ ప్రియ సార్ 5 సీన్స్ గుర్తున్నాయమ్మా? 5 సీన్లు Yes, గుర్తొచ్చినాయా? ఎస్ సార్. సుప్రజ 5 సీన్స్ గుర్తున్నాయా? Yes, sir. అమ్మా నాన్న హేమంత్ 5 సీన్స్ గుర్తున్నాయా నీకు? Yes, sir. రైట్, లెట్ us start reading the next paragraph. Amamma says again, our child will not get involved in all this. Do not have bad thoughts. You raised him for 20 years. Do you not know what kind of person he is? Look how you are, drenched in sweat. Drink a glass of hot milk to regain your energy. ఇప్పుడు అమ్మమ్మ కల్పించుకొని ఈవిడ పడుతున్న టెన్షన్ చూసి అంటున్న మాటలండి. అమ్మ తల్లి, ఆడిని 20 సంవత్సరాలు పెంచావు, ఆడు ఎలాంటి వాడు నీకు తెలియదా? సో చూడు, ఎందుకు మన కుర్రవాడు అలాంటి వాటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? ఆడు చాలా పద్ధతి గల కుర్రవాడు. ఆయన 20 సంవత్సరాలు పెంచావు, ఆడు అలాంటి వాడు కాదు. అసలు చూడు, నీ టెన్షన్ లోనంట ఆవిడ మొత్తం స్వెట్టర్ తోటి తడిసిపోయిందంటండి. ఇవన్నీ ఆలోచించుకొని కొడుకు ఏమైపోయాడు అని అన్న ఆలోచనతో ఏమైందంటే ఆవిడ మొత్తం తడిసిపోయింది. అప్పుడు అంటుంది ఆవిడ, ఇదిగో నీకు కోసం నీకు వేడి వేడి పాలు తెచ్చాను, అది తాగి నువ్వు పోగొట్టుకుంటున్న ఎనర్జీని తెచ్చుకో అని చెప్పి అమ్మమ్మ విజయమ్మ గారికి సలహా ఇచ్చింది. ఆ తర్వాత ఏమైంది తల్లి? I will not even have a drop of water till my son returns. My one and only son, he is my life. ఆవిడ అంటుంది, విజయమ్మ గారు అంటుంది, కొడుకు అంటే ఎవరికి ఉండదండి? ఏ తల్లికి ఇష్టం ఉండదు? హేమంత్, నువ్వు అంటే ఇష్టమేనా మమ్మీకి? Yes, sir. మరి హేమంత్ గడి ఇంటికి రాకపోతే మమ్మీ భోజనం చేస్తుందా? ఏ చరిష్మా, నువ్వు ఇంటికి రాకపోతే మమ్మీ భోజనం చేస్తుందా? నో సార్. తేజస్వి, నువ్వు ఇంటికి రాలేదంటే డాడీ తిన్నంగా కూర్చుంటారా? ఇంటికాడ కూర్చొని ఉండగలరా? నో సార్. సో ఈ టెన్షన్లు అన్నీ చూస్తూ ఆవిడ అంటుంది, నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను నా కొడుకు వచ్చే వరకు, ఆడే నా ప్రాణము అంటుంది. ఇప్పుడు అమ్మమ్మ ఏమైందమ్మా? Amamma was silent. ఆవిడ మాట్లాడలేకపోయిందంటండి. అమ్మ చాలా సైలెంట్ గా ఉందంట. రైట్, ఇప్పుడు ఏమైంది? Of late, he has been giving a lift to Sandhya, the girl who lives at the end of our lane. Did her family misunderstand it to be a love affair and kill him? They are not from our caste. They beat our Venkatraman's grandson and dumped him. You know about it, don't you? Amamma listened silently and did not respond. ఇప్పుడు మనోడు అంటండి కొన్ని పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నాడంట. చూడండి, మన విజయం గారు కొడుకంట సంధ్య అని ఒక అమ్మాయి ఉందంట ఆ వీధి చివరన. తేజస్వి వింటున్నావా? ఎస్ సార్. సంధ్య అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఈడు రెగ్యులర్ గా లిఫ్ట్ ఇస్తున్నాడంట. సో ఇప్పుడు అలా లిఫ్ట్ ఇస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారు? అదిగో నా కొడుకు, ఆ అమ్మాయికి నా కూతురికి లిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాడేమో అని చెప్పి, అది అన్న లవ్ అఫైర్ ఏమో అని చెప్పి చంపేసి ఉంటారా? ఎందువల్ల చంపేసి ఉంటారు? ఇద్దరిది ఒకటే క్యాస్ట్ కాదు, ఒకటి క్యాస్ట్ కాదు కాబట్టి అది అలాంటికి ఏదైనా అయ్యిందని చెప్పి
మనం ఆయన చంపేసి ఉంటారా? రీసెంట్ గా ఏం జరిగిందంట, సంధ్య వాళ్ళ ఫ్యామిలీ వెంకటరత్నం గ్రాండ్ సన్ అలాగే చితక్కొట్టేసి పక్కన పడేశారంట. వింటున్నారా చరిష్మా? ఎస్ సార్. ఆ సంధ్య అన్న అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీ చూడడం, అది లవ్ అఫైర్ అనుకొని చంపేయడం అయ్యి ఉంటుందా? ఎందువల్ల? సేమ్ క్యాస్ట్ కాదు కాబట్టి. రీసెంట్ గా ఏమైందంటే వెంకటరత్నం గారు గ్రాండ్ సన్ అంటే వెంకటరత్నం గారి మనవణ్ణి అలాగే చితక్ కొట్టేశారంట. డూ యూ నో అబౌట్ ఇట్? డోంట్ యూ? అమ్మమ్మ లిసన్ సైలెంట్లీ అండ్ డిడ్ నాట్ రెస్పాండ్. అమ్మమ్మ గారికి ఈ విషయం ఆల్రెడీ తెలుసు. ఏ విషయం? సంధ్యకి లిఫ్ట్ ఇవ్వడం, ఏమండి ఆ వెంకటరత్నం గారి గ్రాండ్ సన్ చితక్కొట్టేయడం. అందువల్ల అమ్మమ్మ సైలెంట్ గా వింటుందంట ఆ మాటలు, ఏమి రెస్పాన్స్ ఇవ్వకుండా. తర్వాత ఏమైంది తల్లి? 2 o'clock, 3 o'clock, 4 o'clock. Vijaya paced anxiously in the room, jumped at every sound. Suddenly she threw up. Amma slowly got her to bed and gave her a nightie to change. ఇప్పుడు విజయమ్మ గారు పేస్డ్ యాంగ్షియస్లీ ఇన్ ది రూమ్. ఆవిడ చూడండి, రాత్రి 1 గంట, 12, 1 గంట, 2, 3, 4, తెల్లారుజాము 4 గంటలు అయిపోయింది. అయిపోతే విజయమ్మ గారు రూమ్ లో అటు ఇటు తిరుగుతున్నారంట. జంప్డ్ అట్ ఎవ్రీ సౌండ్. ఏదైనా చిన్న సౌండ్, కార్ సౌండ్, బైక్ సౌండ్ ఏమి వినిపించినా ఆవిడ టక్కుమని లేచిపోవడం ఆయన అంటాడు. సడన్లీ షీ త్రూ ఉన్నట్టుండి ఆవిడికి వామిటింగ్ అయిపోయిందంట. ఎవరికి? చరిష్మా, ఎవరికైంది వామిటింగ్? విజయమ్మ సార్. త్రూ అప్ అంటే అర్థము వామిటింగ్ అండి. సో ఈ టెన్షన్ లో ఆమె సడన్లీ షీ త్రూ అప్. అమ్మమ్మ గారు చూశారు. స్లోలీ గాట్ టు హర్ బ్యాడ్ అండ్ గేవ్ హర్ ఎ నైటీ. ఆవిడ అప్పటి వరకు శారీలో ఉన్నది చూసి, మరి వామిటింగ్ అయిపోతే శారీ మీద పడిపోద్ది కదా, అప్పుడు ఏం చేసిందంటే అమ్మమ్మ గారు వచ్చి ఒక నైటీ ఇచ్చారంట. నైటీ వేసుకో అమ్మా అని చెప్పి విజయమ్మ గారికి ఇచ్చారంట. తర్వాత చదువు తల్లి. Lying down on the bed, Vijaya started weeping bitterly, tears swelling up. Helplessly, Amma listened to Vijaya's hiccups. Amma, nowadays it is difficult to find out who are friends or enemies. A few days ago, his own friends murdered a youth and threw him in a canal. ఇప్పుడు విజయమ్మ గారు బెడ్ మీద పడుకొని అమ్మమ్మ గారితో అన్న మాటలు చూడండి. ఆవిడ భయంకరంగా ఏడుస్తుందంట. కళ్ళంట నీళ్లు గారిపోతున్నాయంట. ఏమి చేతల ఏం చేయలేకపోతుంది ఆవిడ. అప్పుడు అంటుంది, అమ్మమ్మ ఈ రోజుల్లోని యూత్ ఎలా ఉన్నారంటేనంటండి, సొంత ఫ్రెండ్స్ ని చంపేసుకున్నారంట. కొద్ది రోజుల క్రితం ఏమైందంటే వాడి సొంత ఫ్రెండ్స్ ఒక యూత్ ని చంపేసి ఒక కెనాల్లో పడేశారంట, ఏదో చిన్న గొడవ వల్ల. ఇవన్నీ ఆమె యొక్క మైండ్ లోకి వచ్చేస్తున్నాయి ఆలోచనలు ఆటోమేటిక్ గా. తర్వాత చదువు తల్లి. My child, why do you get only unpleasant thoughts? Since last night, you have only bad thoughts and are thinking of the worst. During the last days of the freedom struggle, your grandfather would not come for 10 days at a stretch. In those days, there were no mobile phones to find out where were they. We continued our day-to-day chores and waited for him anxiously. Amma recalled her past. అమ్మమ్మ గారు ఈ సీన్ అంతా చూస్తూ అమ్మమ్మ గారు ఆమె యొక్క జ్ఞాపకాలను కూడా చెప్తున్నారు. ఆవిడ అంటుంది, అమ్మ తల్లి, ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతున్నావు? పైగా నీకేంటి అన్ని అన్ప్లెజెంట్ థాట్స్ వస్తున్నాయి కానీ ప్లెజెంట్ థాట్స్ రావట్లేదే? ఆడి చంపేసి ఉంటాడా? బైక్ గుద్దేసి ఉంటుందా? దొంగలు పట్టుకుపోయి ఉంటారా? ఇలాగే మాట్లాడుతున్నావు కానీ ఎక్కడ నీకు ఒక్క మంచి థాట్ కూడా రావట్లేదు ఏంటి అని అడుగుతుంది. సో అమ్మమ్మ గారు వాళ్ళ హస్బెండ్ బతుకున్న రోజుల్లోనంట ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతూ ఉండేదంట. ఆ రోజుల్లో విజయమ్మ గారు గ్రాండ్ ఫాదర్ అంటండి 10 రోజుల పాటు వెళ్ళిపోయి ఇంటికి వచ్చేవారు కాదంట. పైగా ఆ టైంలో మొబైల్ ఫోన్స్ లేవు, ఆయన ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అని. సో అమ్మమ్మ గారు ఏం చేసేవారంటే రోజువారీ పనులు కంటిన్యూ చేసుకోవడం అండ్ వస్తాడు అని చెప్పి యాంగ్షియస్ గా వెయిట్ చేయడం తప్ప అమ్మమ్మ గారు ఏమీ చేయలేని పరిస్థితి అంటూ అమ్మమ్మ గారు ఆమె యొక్క పాస్ట్ ని గుర్తు చేసుకున్నారంట. తర్వాత చదువు తల్లి. Within 3 years of her marriage, her mother-in-law passed away. Her father-in-law married a woman of her own age. Both together took care of her children and his children. When father-in-law's first wife daughters came home to deliver their babies, the house was full of small and lactating babies with so many children. None had time to see who came home at what time or to worry why they had not come home. Who had time to imagine worse sceneries and weep. Father-in-law would occasionally gather all the children and tell them stories. Women were always busy with work. My own husband was busy with meetings and the freedom struggle.
My eldest son was involved in the freedom struggle, meetings, rallies, protest marches. He worried about police and off-going underground. We were busy with our work and carried on with our lives, confident that they were doing good work. We never worried as we do now. Maybe he has stopped somewhere to help someone. Mama was irritated. Why does this girl think only of bad things? Has she no faith and trust in her old child in society? ఓకే. ఈ పారాగ్రాఫ్ అంతా కూడా అమ్మమ్మ గారి యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు. ఆమె యొక్క పాస్ట్ గురించి మాట్లాడుతుంది. చూడండి. అమ్మమ్మ గారికి పెళ్లి ఎంతకాలం అయింది? తేజస్వి? 3 years, sir. 3 సంవత్సరాలు అవ్వగానే అమ్మమ్మ గారి అత్తగారు, గుర్తుపెట్టుకోండి, మదర్ ఇన్ లా అంటే ఎవరు? అత్తగారు. అత్తగారు. ఆవిడ చనిపోయారంట. హర్ ఫాదర్ ఇన్ లా మ్యారీడ్ ఏ ఉమెన్ ఆఫ్ హర్ ఏజ్. మామయ్య గారు ఏం చేశారంటే రెండో పెళ్లి చేసుకున్నారంట. బోత్ టుగెదర్ టుక్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్ అండ్ హిస్ చిల్డ్రన్. వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళు ఏం చేశారంటే పిల్లల్ని కేర్ తీసుకున్నారు. ఆవిడకి పుట్టిన పిల్లల్ని ఆవిడ కేర్ తీసుకునేది, ఇతనికి పుట్టిన పిల్లల్ని ఇతను కేర్ తీసుకోడు. వెన్ ఫాదర్ ఇన్ లాస్ ఫస్ట్ వైఫ్స్ డాటర్ కేమ్ హోమ్, చూడండి, ఫాదర్ ఇన్ లాస్ ఫస్ట్ వైఫ్ వాళ్ళ యొక్క పిల్లలు, ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తేజస్వి వింటున్నావా? చరిష్మా, హేమంత్, Yes, sir. కార్తిక్, చంద్రరావు, Yes, sir. క్యారెక్టర్లు అర్థమవుతున్నాయా మీకు? Yes, sir. Yes, sir. విజయమ్మ గారికి మ్యారేజ్ అయిన 3 years కి ఫస్ట్ అత్తగారు చనిపోయారు. తర్వాత మామగారు ఏం చేశారంట, ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మామగారికి ఫస్ట్ వైఫ్ చిల్డ్రన్, సెకండ్ వైఫ్ చిల్డ్రన్ ఉంటారు కదా. ఇప్పుడు మామగారి యొక్క ఫస్ట్ వైఫ్ పిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత డెలివరీ కోసం ఇంటికి వచ్చారంట. అర్థమవుతుందా? వచ్చినప్పుడు ద హౌస్ వాస్ ఫుల్ ఆఫ్ స్మాల్ అండ్ లాక్టేటింగ్ బేబీస్. ఇల్లంతా కూడా చిన్న పిల్లలతోటి, పాలు తాగుతున్న పిల్లలతోటి ఉండేదంట. విత్ సో మెనీ చిల్డ్రన్, నన్ హ్యాడ్ టైమ్ టు సీ హూ కేమ్ హోమ్ అట్ వాట్ టైమ్ ఆర్ టు వరీ వై దే హ్యాడ్ నాట్ కమ్ హోమ్. ఇంతమంది పిల్లలు చూసుకోవాల్సి వచ్చినప్పుడు అసలు ఇంటికి ఎవడొచ్చాడు, ఎవడెళ్తున్నాడు, ఎవడు రాలేదని కంగారు పడాలి, ఎవడొచ్చాడని సంతోషపడాలి అన్న సినారియో ఉండేది కదంట అసలు ఇంట్లో. హూ హ్యాడ్ టైమ్ టు ఇమాజిన్ వర్స్ట్, అసలు ఎవడొచ్చాడో తెలియట్లేదు, ఇంకా వర్స్ట్ సినారియోస్ గురించి, అంటే ఏమైపోయిందో, ఆడికి ఏం జరిగిపోయిందో అని బాధపడి ఏడవలసిన టైం ఎవరికి ఉండేది కదంట. ఫాదర్ ఇన్ లా, మామగారు ఏం చేసేవారంట, అకేషనల్లీ గ్యాదర్ ఆల్ చిల్డ్రన్ అండ్ టెల్ దెమ్ స్టోరీస్. పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆయన కథలు చెప్పేవాడంట. ఉమెన్ వర్ ఆల్వేస్ బిజీ విత్ వర్క్. ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా ఇంటి పనితో బిజీగా ఉండేవారంట. మై ఓన్ హస్బెండ్ వాజ్ బిజీ విత్ మీటింగ్స్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్. ఈ అమ్మమ్మ గారు వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్ మీటింగ్స్ తోటి, ఫ్రీడమ్ స్ట్రగుల్ తోటి చాలా బిజీగా ఉండేవాడంట. మై ఎల్డెస్ట్ సన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 4 ఫ్రీడమ్ స్ట్రగుల్. అమ్మమ్మ గారి యొక్క పెద్ద కొడుకు కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసి ఆయన మీటింగ్స్, ర్యాలీస్, ప్రొటెస్ట్ మార్చులు కండక్ట్ చేసేవాడంట. హీ వర్రీడ్ అబౌట్ పోలీస్ అండ్ ఆఫ్ గోయింగ్ అండర్ గ్రౌండ్. పెద్ద కొడుకు పోలీసులు అంటే భయపడి తరచుగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడంట, హైడింగ్ లోకి వెళ్ళిపోయేవాడంట. వీ వర్ బిజీ విత్ అవర్ వర్క్ అండ్ క్యారీడ్ ఆన్ విత్ అవర్ లైఫ్స్. అమ్మమ్మ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆమె యొక్క వైఫ్ తోటి బిజీగా ఉండి క్యారీ ఆన్ విత్ దర్ లైఫ్స్, అలాగా సాగదీస్తే వాడి జీవితం. కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. వాళ్ళు చేసే పని ఏదైనా మంచి పని అనుకొని ఆమె ముందుకెళ్ళిపోయి తప్ప ఎప్పుడు కూడా ఇలా బాధపడలేదంట. వి నెవర్ వరీడ్ యాజ్ యూ డూ నో. విజయమ్మ గారి లాగా ఎప్పుడు బాధపడలేదంటుంది. మేబీ హీ హ్యాస్ స్టాప్డ్ సమ్వేర్ టు హెల్ప్ సమ్వన్. దారిలో ఎవరికో హెల్ప్ చేయడానికి ఎక్కడో ఆగి ఉంటాడేమో అని చెప్పి అమ్మమ్మ వాజ్ ఇరిటేటెడ్. చాలా కోపం వచ్చేస్తుంది అమ్మమ్మ గారికి. అనుకుంటుంది మనసులో, వై డస్ దిస్ గర్ల్ థింక్ ఓన్లీ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. అన్ని చెడ్డ ఆలోచనలు తప్ప ఒక్క మంచి ఆలోచనలు ఎందుకు రావట్లేదు. షీ హాజ్ నో ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ హర్ ఓన్ చైల్డ్ ఇన్ సొసైటీ. ఆమె అమ్మమ్మ గారు అనుకుంటున్నారు, వాళ్ళ కొడుకు మీద నమ్మకం లేదు ఈ పిల్లకి, సొసైటీ మీద నమ్మకం లేదు, ఇంకెలా బాగుపడుతుంది అని చెప్పి అమ్మమ్మ గారు ఆమె యొక్క పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ
ఈ పారాగ్రాఫ్ మాట్లాడుతున్నాడు. రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్దాం తల్లి. Yes, sir. Mama, those days were different. Today's generation is different. If you read the daily newspapers, you will understand. విజయమ్మ గారు అన్నారు అమ్మమ్మ గారితో, అమ్మమ్మ నువ్వు ఫ్రీడమ్ స్ట్రగుల్ రోజుల గురించి ఇప్పుడు రోజుల గురించి మాట్లాడుకో, ఒక్కసారి న్యూస్ పేపర్ తీసి చూస్తే నీకు ఇప్పటికి అప్పటికి తేడా ఏంటో తెలుస్తుంది అని చెప్పి విజయమ్మ గారు అమ్మమ్మ గారితో అన్నారు. తర్వాత Yes, child, those days people were bound by ideology. Desires and wealth were also meager. Whenever anyone needed any support, your uncle was there. He never thought about his own requirements, even food and water. I thought that your son could have inherited your uncle's traits. గాయత్రి, ఈ పారాగ్రాఫ్ సరిగ్గా చదవలేదు తల్లి, మళ్ళీ చదువు. Yes, child, those days people were bound by ideology. Desires and wealth were also meager. Whenever anyone needed any support, your uncle was there. He never thought about his own requirements, even food and water. I thought that your son could have inherited your uncle's traits. సో న్యూస్ పేపర్ చూస్తే అర్థం అవుతుంది అమ్మమ్మ నీకు అని ఆవిడ అనగా అమ్మమ్మ గారు అంటున్నారు, ఏమంటున్నారండి? అవునమ్మా, అవును తల్లి, ఆ రోజులు పీపుల్ కి ఒక ఐడియాలజీ ఉండేది. వాళ్ళకి డిజైర్ అండ్ వెల్త్ అస్సలు లెక్క చేసేవారు కాదు. మేగర్ అంటే చాలా స్మాల్ అండి. సో ఎవడన్నా ఏదైనా సపోర్ట్ అయితే కావాల్సి వస్తే, హెల్ప్ కావాల్సి వస్తే మీ అంకుల్ ఉండేవారు అండ్ మీ మామగారు ఉండేవారు. ఈ నెవర్ థాట్ అబౌట్ హిస్ ఓన్ రిక్వైర్మెంట్స్. తన యొక్క సొంత ఫుడ్ వాటర్ గురించి ఎప్పుడు ఆలోచించేవారు కాదు. ఏమండి, ఈవిడ అంటుంది నీ కొడుక్కి అలాంటి లక్షణాలు వచ్చి ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆమె అంటుంది. Whipping her tears, Vijaya said, every day I advise him not to get involved in other people's affairs and avoid getting into fixes. It is not good to get mired by being altruistic. If we are kind to ourselves, it is enough. Let us not meddle with other affairs. Let us mind our own business, focus on studies, and settle well in life. I tell him that I will provide him whatever he needs and I will cook whatever he would like to eat. How do we know what he does once he steps out of the house? ఇప్పుడు గాయత్రి, ఈ వర్డ్ చదువు తల్లి, ఇదేంటిది? Wiping, sir. మరే విప్పింగ్ అంటావే? Sorry, sir. వైపింగ్ హర్ టీయర్స్, విజయమ్మ సెడ్. విజయమ్మ గారు అన్న మాటలు చూడండి. ఎవ్రీ డే అడ్వైస్ హిమ్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ పీపుల్స్ అఫైర్స్ అండ్ అవాయిడ్ గెటింగ్ ఇన్ టు ఫిక్సెస్. మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు వేరే వాడి పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు, కానీ మన పనుల మీద మనం కాన్సన్ట్రేట్ చేయం. అవునా కదా తేజస్వి? Yes, sir. ఏమో చరిష్మా, హేమంత్, కార్తిక్, చంద్రరావు, అంతేనా? Yes, sir. Yes, sir. పక్కనోడి పని మీద ఉండే ఇంట్రెస్ట్ మన పనుల మీద మనకు ఉండవు. అదే అంటుంది, ఎవ్రీ డే ఐ అడ్వైస్ హిమ్. ప్రతిరోజు అదే చెప్తున్నాడు, పక్కనోడి విషయాల జోలికి వెళ్ళకు. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గెట్ మైర్డ్ బై బీయింగ్ ఆల్ట్రూయిస్టిక్. ఆల్ట్రూయిస్టిక్ అంటే అర్థము ఎదుటివాడికి హెల్ప్ చేసే వ్యక్తిత్వాన్ని ఆల్ట్రూయిస్టిక్ అంటామండి. ఆల్ట్రూయిస్ట్ అంటే వన్ హూ విషెస్ ది గుడ్ ఆఫ్ హ్యూమన్ మ్యాన్ కైండ్ ని మంచి చెయ్యాలి అనుకునేవాడిని ఆల్ట్రూయిస్ట్ అంటాం. సో మంచి చేసి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అంట, అది మంచి లక్షణం కాదు. ఇఫ్ వి వర్ కైండ్ టు అవర్ సెల్స్, ఇట్ ఈస్ ఇనఫ్. మనం చూసుకుంటే చాలు, మన పని మనం చూసుకుందాం. లెట్ us నాట్ మెడల్ విత్ అదర్స్ అఫైర్స్. పక్కనాడి విషయాల్లో ఎప్పుడు తలదూర్చకు. లెట్ us మైండ్ అవర్ ఓన్ బిజినెస్ మన బిజినెస్ మనమే చూసుకోవాలి, మన పనులు మనమే చూసుకోవాలి తప్ప పక్కనోడి విషయాలకు వెళ్ళకు. ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ సెటిల్ వెల్ ఇన్ లైఫ్. ఈ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి. ఇదే మనకు కావాల్సింది. ఐ టెల్ హిమ్ దట్ ఐ విల్ ప్రొవైడ్ హిమ్ వాట్ ఎవర్ హీ నీడ్స్. విజయం గారు కొడుకు
కార్తీక్ రికార్డింగ్ ఆపేరా